శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి కిష్కింధకాండ చూస్తున్నాము. సుగ్రీవుడు శ్రీ రఘునాథన్ చరణాలకు శిరసా ప్రణమిల్లి అంజలి ఘటించి ఇలా పలుకుతున్నారు. ప్రభు, నా దోషం ఏమీయూ లేదు. మీ మాయ అత్యంత ప్రబలమైంది. రామ, మీ దయ కలిగినప్పుడే ఆ మాయ నుండి జీవులకు విముక్తి కలుగుతుంది. స్వామి, దేవతలు, మునులు, మనుష్యులు అందరూ విషయసుఖాలకు బానిసలే. నేనైతే పామరుడను, అంతేకాకుండా పశువును, అందున అతి కామి అయిన వానరుడను. ఓ రఘునాథ, స్త్రీల చూడ్కులనిడి శరములకు గురి కానివాడు, భయంకర క్రోధమనిడి చీకటి రాత్రుల యందు జాగృతి కలిగి ఉండేవాడు, లోపమన్నడి ఉచ్చుల్లో చిక్కు కొననివాడు నీతో సమానుడవుతాడు. ఈ గుణములు సాధన వలన లభ్యం కావు. కేవలము నీ కృప వలన చాలా అరుదుగా కొందరికి మాత్రమే లభిస్తుంది. అప్పుడు శ్రీ రఘువరుడు చిరునవ్వుతో, సోదరా, నీవు నాకు భరతుని వలె ప్రీతిపాత్రుడవు. ఇప్పుడు సీత జాడ తెలుసుకోవడం కని మనపూర్వకంగా ప్రయత్నించుము అని నుడివారు. వానరులచే సీతాన్వేషణ. ఎహి బిధి హోత బత కహి ఆగి బానర జూధా, నానా బరనా సకల దిసి దేకియకి సబరూధా. ఈ సంభాషణ కొనసాగుతూ ఉండగానే వానర యూధములు అనేకములు వచ్చి అక్కడికి చేరాయి. నలుదెసల యందు ఎచ్చడ చూసినను వివిధ వర్ణముల గల వానరులే కనిపిస్తూ ఉన్నారు. బానర కటక ఉమామై देखा, सोमूरक जो करन चहलेखा, आई राम पद नावहि माधा, निरखि बदनु सबा हो ही सनाधा, अस कहीं एकन सेना माही, राम कुशल जही पूछी नाही, यहाँ कछु नहीं प्रभु कहीं अधिकाई, विश्वरूप व्यापक रघुराई, ठाड़े जहाँ तहाँ आयसु पाई, कहाँ सुग्रीव सबहि समुझाई, राम काजु अरु मोरनि होरा, बानर जूद जाहु जहूरा, जनक सुता कहु खोजहु जाई, मास दिवस महाय हुआई, अवधि मेटी जो बिनु सुधि पाए, आवही बनी సో మోహి మరాయి. శివుడు ఇలా పలుకుతూ ఉన్నారు. భవాని, నేను ఆ వానర సేనను చూశాను. అవి అసంఖ్యాకంగా ఉన్నాయి. లెక్కింపనెవ్వరికి తరము కాదు. వాటిని లెక్కింపబూనిన వాడు నిజంగా మూర్ఖుడే. వానములన్నీయు శ్రీరాముని చరణాలకు ప్రణమిల్లాయి. అవి శ్రీరాముని దర్శనం చే కృతార్థతను పొందుతూ ఉన్నాయి. అంతటి అసంఖ్యాక సైన్యంలో కూడా శ్రీరాముని కుశల ప్రశ్నలకు నోచుకొనని వానరము ఒక్కటి కూడా లేదు. ప్రభువు ప్రతి వానరాన్ని కుశలం అడుగుతూ ఉన్నారు. ఆయనకిది ఒక గొప్ప విషయమేమీ కాదు. ఏలనన శ్రీ రఘునాథుడు విశ్వరూపుడు, సర్వవ్యాపకుడు. సుగ్రీవుని ఆజ్ఞల మేరకు ఆ వానరములు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అప్పుడు అతడు వారినందరినీ ఇలా ఆదేశించారు. వానరులారా, ఇది శ్రీరామచంద్రుని కార్యము. నా ఆజ్ఞ. మీరన్ని దిశలకు వెళ్ళి సీతాదేవి జాడ తెలుసుకొని రండు. సోదరులారా, ఒక్క నెల లోపల తప్పక తిరిగి రావలను. ఈ అవధి దాటిన పిదప సీతాదేవి వార్తను తెలుసుకొనకుండా వచ్చిన వారికి నా చేతిలో మరణం తప్పదు. బచన సునత సబ బానరా, జహ తహ చలే తురంతా, తబ సుగ్రీవ బులాయే, అంగద నల హనుమంతా. సుగ్రీవాజ్ఞను విని వానరులందరూ నలుదిశలకు వెళ్ళిపోయారు. అప్పుడు సుగ్రీవుడు అంగద, నల, హనుమాదాది ప్రముఖ వీరులను పిలిచాడు. సునహు నీల అంగద హనుమాన, జమవంతమతి ధీర సుజానా, सकल सुभट मिली दक्षिण जाहू, सीता सुदी पूछेहु सब काहू, मन क्रम बचन सो जतन बिचारेहु, रामचंद्र कर काजु सवारेहु, भानुपीटी से उरागी, स्वामी सर्व भाव चल त्यागी, तजि माया
सेय परलोका मिटहि सकल भव संभव शोका देह धरी कर यह फल भाई बजिय राम सबा काम बिहाई सोई गुणज्ञ सोई बड़ भागी जो रघुबीर चरण अनुरागी आयसु मागी चरण सिरुनाई चले हर्षि सुमिरत रघुराई पाछे पवन तनय सिरुनावा जानी काज प्रभु निकट बुलावा परसासी ससरोरुह पानी करमुद्रिका दीन ही जन जानी बहु प्रकार सीतहि समुझाये हूँ कही बल बिरह बेगी तुमाये हूँ हनुमत जन्म सुफल करी माना चले वो हृदय धरी कृपा निदाना यद्यपि प्रभु जनत सब बाता राजनीति राकत सुरत्राता సుగ్రీవుడు ఇలా పలుకుతున్నాడు. సర్వసమర్థులైన ఓ ధీరుల్లారా, నీల, అంగద, హనుమంత, జాంబవంత వినండి. మీరందరూ దక్షిణ దిశగా పొండి. కలిసిన ప్రతి వ్యక్తిని సీతాదేవి జాడను గుర్చి అడగండి. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించండి. ఆలోచించండి. శ్రీరామచంద్రుని కార్యమును నెరవేర్పుడు. సూర్యకిరణాల తాపమును వీపున భరిస్తూ వినమ్రులై ఆయన్ని సేవింపము. చలికి బాధపడువాడు సూర్యకిరణాలకు వీపున చూపుతూ సేవింపవలెను. అభిముఖులై అగ్ని సేవింపవలెను. ప్రభువును త్రికరణ శుద్ధిగా నిష్కపటముగా సేవింపవలెను. మమతా శక్తులను వీడి పరలోక ప్రాప్తికై భగవత్ సేవ చేయవలెను. దానివలన జనన మరణ జనిత శోక సంతాపాలు అన్నియును పటాపంచులవుతాయి. సోదరులారా, మనోరథములన్నింటినీ పరిత్యజించి శ్రీరామ సేవలను కొనసాగించాలి. శరీరాన్ని ధరించినందులకు శ్రీరాముని భజించడమే గొప్ప ఫలము. శ్రీరాముని చరణాలపై భక్తి గలవాడే గుణవంతుడు, మహాభాగ్యశాలి. ఈ మాటలను శ్రద్ధగా విని ఆజ్ఞలను గైకొని నమస్కరించి అంగదాదులందరూ శ్రీరాముని స్మరిస్తూ ప్రసన్న చిత్తులై దక్షిణ దిశగా బయలుదేరారు. అందరికంటను చివర హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లాడు. ఆయన ద్వారా మాత్రమే తన కార్యము నెరవేరునని గ్రహించి శ్రీరాముడు అతన్ని తన యొద్దకు పిలిచాడు. తన కరకమలాలతో అతని శిరస్సును నిమిరారు. అతడు తన పరమభక్తుడని ఎరింగి తన వ్రేలి ఉంగరాన్ని తీసి అతనికిచ్చి ఇలా పలుకుతున్నారు: సీతకు ఊరట కలుగునట్లుగా అనువగు విధముల నచ్చజెప్పుము. నా బలపరాక్రమాలను గూర్చియు ఆమెకి నా విరహమును గురించియు తెలిపి శీఘ్రంగా తిరిగి రమ్ము. ఇది విని హనుమంతుడు తన జన్మ సఫలమైనట్లుగా భావించి కృపాళువైన ప్రభువును తన హృదయమునందే నిలుపుకొని బయలుదేరారు. దేవతలకును రక్షకుడైన ప్రభువు అన్నింటినీ ఎరింగియు రాజనీతిని పాటించుచున్నాడు. రావణుడు దేవతలను బాధించుచుండడం వలన వారిని రక్షించడం కోసమని శ్రీరాముడు అవతరించాడు. యుద్ధానికి ముందుగా దూతను పంపి శత్రు సమాచారాన్ని తెలుసుకోవడము రాజనీతి. ప్రభువు మానవ ధర్మాన్ని అనుసరించి రాజనీతిని పాటిస్తున్నారు. చలే సకల బన ఖోజతా సరితా సరగిరి ఖోహా రామ కాజలయ లీనమనా విసరా తన కరచోహా. అంగదాది వానరులందరూ వనములను, నదులను, చెరువులను, పర్వతాలను, లోయలను దాటుతూ సీతాన్వేషణని కొనసాగిస్తున్నారు. వారి మనస్సులు శ్రీరామ కార్య సాధన యందే లగ్నమై ఉండడం చేతన వారికి శరీర వాంఛలపై కూడా ఏ మాత్రము ధ్యాసయే లేకున్నది. कतहु होई निशिचर सै भेटा प्राणलीहि कई कचपेटा बहु प्रकार गिनी कानन हे रही को मुनि मिलई ताहि सब घेरही लागी तृषा अतिशय अकुलाने मिलई न जल घना गहन भुलाने मन हनुमान कीन्ह अनुमाना मरण चहत सबा बिनु जलपाना छड़िगिरि शिखर चहूँ दिशि देखा भूमि बिभर एका कौतुक बेखा चक्रवाक बका
हंस उड़ाही बहुत खग प्रभी सहित ही माही गिरिते उतरी पवन सुता आवा सब कहूले सोई बिबर दिखावा आगे कई हनुमंत ही लीन्हा पेटे बिबर बिलंबुन कीन्हा వారు గిరులు కానన్లు పరిపరి విధములా గాలిస్తూ ఉన్నారు. ఎవడైనా ఒక రాక్షసుడు కంట పడినచో వానిని వారు ఒక్క దెబ్బతో హతమారుస్తున్నారు. మునులు కనబడినప్పుడు వారి చుట్టూను చేరి సీతాదేవి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇంతలోనే ఆ అంగదాదులు మిక్కిలి తప్పికొని వ్యాకుల పాటుకు గురయ్యారు. ఎచ్చటను నీరు దొరకక వారు ఆ దట్టమైన అడవుల్లో దారి తప్పి తిరుగుతూ ఉన్నారు. దాహబాధ చేవారందరూ మరణిస్తారేమో అని ఆందోళన పడి హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని ఎక్కి నలుదెసలా పరికించాడు. నేలపై ఒక బిలము వద్ద ఆయనకి ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఆ కందకం పైన చక్రవాక పక్షులు, కొంగలు, హంసలు మొదలైనవి ఎగురుతూ ఉన్నాయి. పెక్కు పక్షులు లోపలికి పోతూ వస్తూ ఉన్నాయి. పవనసుతుడు పర్వతం నుండి దిగివచ్చి వారందరికీ ఆ గుహను చూపించాడు. హనుమంతుడు ముందుండుకొని వానరులందరూ వెంటనే ఆ కందరమును ప్రవేశించారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.